హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ప్రీవియస్ వీడియోలో ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో ఈ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ చూద్దాము. బిగినర్స్ కోసం పాయింట్ వైజ్గా ఒక స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. చక్కగా చూసి నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్ అయితే ఈ ఒరిజినల్ పీస్లన్నీ కూడా లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత రెండో పాయింట్ వచ్చేసి నెక్ పైపింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది నేను పైపింగ్ చేస్తున్నాను కాబట్టి నెక్ పైపింగ్ అని రాశాను సెకండ్ పాయింట్. లేదా మీరు మామూలుగా లోడింగ్ చేసుకోవడం అయితే లోడింగ్ కూడా చేసుకోవచ్చు. బేబీ ఫ్రాక్స్కి జస్ట్ లోడింగ్ చేసుకోవచ్చు, ఏమి పీస్ కూడా వేయనవసరం లేదు. నేనైతే దీనికి పైపింగ్ వేశాను, నీట్గా ఉంటుందని. మీకు తెలుసు కదా, నేను ఫస్ట్ మొన్న క్లాస్ 2లో చూపించాను కదా పైపింగ్ వేసుకోవడం ఎలాగో. ఒక పావంగుళం ఖర్చుతోటి ఈ జాస్మిన్ పట్టు క్లాత్ క్రాస్గా కట్ చేసి జాయిన్ చేసి ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకోవడమే. పాదం ఏం మార్చే పని లేదు, ఈ డబల్ పాదంతోనే వేసుకోవచ్చు. ఇప్పుడు బేబీ ఫ్రాక్స్కైనా పెద్ద ఫ్రాక్స్కి అన్నిటికీ కూడా బ్లౌజ్కి ప్రతి దానికి కూడా ఈ పైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఇది ప్రాక్టీస్ చేసుకోండి అన్ని నెక్స్ మీద కూడా. నేను ఒక్కొక్క నెక్ కొన్ని ఎలా కుట్టుకోవాలి అనేది షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను. మళ్ళీ ప్రత్యేకంగా వాటి కోసం లాంగ్ వీడియోస్ చేయడం ఎందుకు అని షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను. ఈ నెక్ లైన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసి చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, ఇలా బొటన వేలు అడుక్కు పెట్టి మిగతా 4 వేళ్ళు పైనుంచి ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా పట్టుకునే విధానం తెలియాలి తప్పనిసరిగా పైపింగ్కి. ఎప్పుడు కూడా క్లాత్కి బొటన వేలు అడుగు వైపు ఉండాలి, మిగతా 4 వేళ్ళు పై వైపు ఉండాలి. ఎక్కడ కుంచులు లేకుండా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను ఈ బ్యాక్ పార్ట్ కూడా అంతే, బ్యాక్ నెక్స్కి పైపింగ్ వేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. తెలుసు కదా, ఎప్పుడు కూడా హుక్స్ మన కుడి చేతితో పెట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇట్లా బాడీ మీద వేసుకుంటే మన కుడి చేతి వైపు కాజా పట్టి, కుడి భాగం వైపు, ఎడం భాగం వైపు హుక్స్ పట్టి అలా కుట్టుకోవాలి. ఈ హుక్స్ పట్టి కాజా పట్టిని కింద 1 అంగుళం పొడవు ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది హోల్స్ ఉన్న క్లాత్ కాబట్టి సేమ్ కలర్ వేస్తే అస్సలు కనిపించడం లేదని నేను వేరే కలర్ వేశాను. ఆపోజిట్ కొంచెం కలిసేది డార్క్ కలర్ లైనింగ్ వేశాను. 4th పాయింట్ వచ్చి షోల్డర్స్ జాయిన్ చేసుకోవడం. 3rd పాయింట్ ఏమో హుక్స్ పట్టి కాజా పట్టీలో కుట్టుకోవడం. 4th పాయింట్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవడం. ఈ ఫ్రాక్స్ కుట్టడం అసలు చాలా ఈజీ అండి. చాలామంది బ్లౌజ్ కుట్టడమే అసలు నాకు తెలిసి అన్నిటికంటే కష్టం. బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ పిల్లలు ఫ్రాక్స్ కుట్టుకోవడం రాదు అంటారు. తప్పకుండా నేర్చుకోండి, ఇది చాలా ఈజీ. ఒకసారి హ్యాండ్స్ డ్రాయింగ్ చూడండి, మీకు హ్యాండ్స్ కట్ చేసుకోవడం ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది మడత ఫోల్డింగ్ వైపు, ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనుకోండి. ఇది ఫోల్డింగ్ వైపు, ఇది ఫోల్డింగ్ వైపు అనుకోండి. ఫోల్డ్ చేసి ఫస్ట్ ఎక్స్ట్రా మనం కుచ్చులు ఎంత పెట్టాలి అనుకుంటున్నామో అంత క్లాత్ ముందు వదిలేసుకోవాలి మడత వైపు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సుమారు ఇప్పుడు 4 అంగుళాలు వదిలేసాను అనుకోండి ఫిల్స్ కోసం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కింద 1 అంగుళం ఖర్చు. రెండో పాయింట్ వచ్చేసి హ్యాండ్ పూర్తి పొడవు. చూడండి, హ్యాండ్ పూర్తి పొడవు 5 అంగుళాలు. కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ పొడవు డ్రా చేశాను 5 అంగుళాలు. ఈ పైనుంచి ఇప్పుడు పూర్తి పొడవు 5 అంగుళాలు చేశాను కదా, 5 అంగుళాల దగ్గర నుంచి కిందకి హ్యాండ్స్ క్రాస్ డౌన్ అంటారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది రెండో పాయింట్ అండి, హ్యాండ్ పొడవు. 3వ పాయింట్ వచ్చేసి క్రాస్ డౌన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్స్ క్రాస్ డౌన్ 2.5 పెట్టాను. ఇది ఇప్పుడు ఈ ఫ్రాక్కి 5 ఇయర్స్ బేబీ ఫ్రాక్కి 2.5 పెట్టాను. అదే ఒక 5 సంవత్సరాల లోపు పిల్లలు, 1.5-2 సంవత్సరాల పిల్లలు అయితే ఈ గ్యాప్ వచ్చేసి 1.5-2 లోపే పెట్టాలి. పెద్దవాళ్ళకి అనుకోండి 2.5-3 వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ క్రాస్ డౌన్ అనేది. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి అయితే నేను 2.5 పెట్టాను. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లల వరకు కూడా 2.5 పెట్టుకోవచ్చు ఈ క్రాస్ డౌన్ అనేది. ఈ హ్యాండ్ డౌన్ ఎక్కడి వరకు రావాలి, హ్యాండ్స్ క్రాస్ డౌన్ అంటారు. ఇది 2.5కి మార్క్ చేసి అడ్డంగా ఈ గీత గీయాలి. ఇది క్రాస్ డౌన్ గీత అంటారు. ఇది తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్. ఇది హ్యాండ్స్లో ఈ క్రాస్ డౌన్ గీత మీద ఆర్మ్ హోల్ లూజ్ డ్రా చేసుకోవాలి మనం. ఆర్మ్ హోల్ లూజ్ ఎంత మనకి, ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 10 అంగుళాలు కదా, 10లో 2వ భాగం 5 అంగుళాలు. ఈ 5 అంగుళాలు అనేది ఈ క్రాస్ డౌన్ గీత మీద మార్క్ చేసుకోవాలి.
ఈ 5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 అంగుళాలు ఇలా మార్క్ చేసుకొని ఈ పై నుంచి హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి. ఈ డ్రాయింగ్ గీసుకోవాలి ఇలా. నెక్స్ట్ 1 అంగుళంన్నర దగ్గర నుంచి ఇలా ఇటువైపు ఖర్చు 1 అంగుళంన్నర ఖర్చు. ఇది ఒరిజినల్ హ్యాండ్ అనుకోండి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా 4 ఇంచెస్ పెట్టాను కదా ముందే కుచ్చుల కోసమని. పైన ఈ ఒరిజినల్ హ్యాండ్ పొడవు గీత నుండి ఇప్పుడు పూర్తి పొడవు 5 అంగుళాలు కదా, అక్కడి నుంచి పైకి 3 అంగుళాలు పెట్టాను పెంపు. అది పైన బుట్ట కోసం. ఇప్పుడు దీనికి కింద ఫిల్స్ వేసి పైన ఫిల్స్ వేసేదానికి ఇలా అనమాట కటింగ్. ఇప్పుడు కిందేమో ఈ వెడల్పు 4 అంగుళాలు పెట్టాను, పైకి పెంపు ఈ ఒరిజినల్ పొడవు 5 అంగుళాలు కదా, 5 అంగుళాల పైన ఇంకో 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. బాగా బుట్ట లెగిసి పైకి పెద్ద బుట్ట కావాలి అనుకుంటే 5 అంగుళాల వరకు పెంచుకోవచ్చు, అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. కొంచెం చాలు అనుకుంటే 1 అంగుళంన్నర 2 అంగుళాలు కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు దీనికైతే 3 అంగుళాలు పెంచాను. అక్కడి నుంచి ఇలా హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒరిజినల్ హ్యాండ్ కదా, ఇంతకుముందు డ్రా చేస్తుంది. ఇలా తీసుకురావాలి హ్యాండ్ లో క్రాస్తో సహా ఇలా డ్రా చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మొత్తం ఇక్కడ ఒక క్లాత్ పెట్టుకోవాలి. మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా ఫిల్స్ వేసుకోవడానికి వాడాలి. ఇక్కడ కూడా 4 అంగుళాలు 2 అంగుళాలైనా పెట్టుకోవచ్చు. కొంచెమే ఫిల్స్ రావాలంటే 2 పెట్టుకోవచ్చు. 2 ఉంటే క్లాత్ 2 పెట్టుకోవచ్చు. 4 అంగుళాలు పెట్టుకుంటే ఎక్కువ ఫిల్స్ వస్తాయి హ్యాండ్స్కి అంతే. బుట్ట ఇంకా ఎక్కువ లెగిసి ఉంటుంది ఎక్కువ క్లాత్ వదిలేస్తే మనం. ఇలా హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఒకసారి పూర్తి పొడవు అక్కడ నుంచి పైనుంచి కింద క్రాస్ డౌన్ గీత మీద ఆర్మ్ హోల్ లోజు. ఇది ఎక్స్ట్రానేమో ఫిల్స్ కోసం. ఇక్కడ ఒక క్లాత్ పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి కుచ్చులు వేసుకోవాలి. అర్థం కాకపోతే ఈ పఫ్డ్ హ్యాండ్స్ తప్పనిసరిగా మళ్ళీ వీడియో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు క్లాత్ మీద చూద్దాము. ఈ క్లాత్ నేను డ్రాయింగ్లో చూపించినంత క్లాత్ మిగలలేదు. కుచ్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మాత్రమే పెట్టాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 5 అంగుళాలు, క్రాస్ డౌన్ వచ్చేసి 2.5, హ్యాండ్స్ క్రాస్ డౌను చెప్పాను కదా. ఈ క్రాస్ డౌన్ గీత మీద వచ్చి ఆర్మ్ హోల్ లోజు చూడండి 5 అంగుళాలు, లూజింగ్ కోసం 6 అంగుళాలు, మొత్తం పైన 2 అంగుళాలు ఎక్స్ట్రా. ఇది 2 అంగుళాలు, ఇక్కడ కూడా 2 అంగుళాలు. ఇక్కడ నుంచి కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి. మనం ఎక్కడ వరకు ఎక్స్ట్రా పెట్టామో అక్కడ ఒక చిన్న క్లాత్ పెట్టుకుంటే అక్కడ నుంచి మనకి ఫిల్స్ వేసుకోవాలని తెలుస్తుంది. ఇప్పుడు ఫిల్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. కింద కూడా మనం ఎక్స్ట్రా పెట్టిన వరకు ఇలా చిన్న క్లాత్ పెట్టుకోవాలి. ఒకటే సింగిల్ ఫిల్ వేస్తున్నాను దీనికి. ఇది చిన్న బేబీకి చిన్ని బుట్ట హ్యాండ్స్ కాదు, కొంచెం ఎల్బో వరకు వచ్చినట్టు ఉంటాయి. ఎల్బో కంటే కొంచెం పైకి 5 అంగుళాల పొడవు. మామూలు చిన్నపిల్లలకి ఇంత పొడవు కూడా అక్కర్లేదు. షార్ట్ హ్యాండ్స్ అయితే ఇంకా తక్కువే, కొంచెం ఎల్బో హ్యాండ్స్ లాగా ఉంటాయి ఇవి పాపకి. నేను ఇప్పుడు బుట్ట చేతులు అంటే చాలా రకాలు ఉంటాయి కదా, షార్ట్ బుట్ట ఉంటుంది, పొడవు ఉంటాయి, 4-5 రకాల బుట్ట చేతులు ఉంటాయి కదా. వాటన్నిటి కటింగ్ ఎలా కూడా అన్ని డ్రాయింగ్ వేసి మిగతా ఒక వీడియోలో ఓన్లీ బుట్ట హ్యాండ్స్కి ఏ రకం బుట్ట హ్యాండ్స్కి ఎంత క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలని సపరేట్గా చేస్తాను. మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాక నేను చూపించిన డ్రాయింగు ఈ హ్యాండ్స్ కోసం చూపించాను. అది మీకు అర్థం కాకపోతే మాత్రం ఎవరైనా కామెంట్ చేయండి. నేను తర్వాత వీడియోలో ఓన్లీ బుట్ట హ్యాండ్స్కి ఎంత పెంపు పెట్టుకోవాలి, ఎంత లూజ్ పెట్టుకోవాలి అనేది తప్పకుండా చూపిస్తాను. కింద చిన్న పట్టీలాగా వేశాను. ఒకటే సింగిల్ ఫిల్ ఇలా వేసి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు వేసేసి కింద చిన్న పట్టీలాగా వేశాను. తర్వాత ఈ హ్యాండ్ జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనం ఇందాక చిన్న కట్ పెట్టుకున్నాం కదా, ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, దానికి ఒక 2 అంగుళాల ముందు ఆపేసి అక్కడ నుంచి ఫిల్స్ పెట్టుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉందనుకోండి పెద్ద ఫిల్స్ పెట్టుకోవాలి. క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న ఫిల్స్ పెడుతున్నాను. అంటే వెనక్కి నెట్టే క్లాత్ ఎక్కువ నెట్టకూడదు అనమాట. ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ కానీ, ఇప్పుడు మనం దారం పోసుకునేది బాబిన్లో దారం పోసుకోవడానికి మేక్ ఉంటుంది కదా మిషన్ మీద, దాని సహాయంతోనైనా సరే చిన్నగా ఇలా ఫిల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. కొంచెం చిన్న చిన్న మార్పులతో పెద్ద ఫ్రాక్స్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. దీని నెక్స్ట్ వీడియోలో పెద్ద ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూద్దాము.
అందులో అంబ్రెల్లా కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా డ్రాయింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది, ఎల్బో వరకు వస్తుంది పాపకి. ఇటువైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుందాము. ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా చక్కగా చాలా ఈజీ. ఏదైనా మనకి తప్పపోయినా ఆల్టర్నేట్ చేసుకోవడానికి ఈజీ. బ్లౌజ్ అనుకోండి ఆల్టర్నేట్ చేయడం చాలా కష్టం. ఈ ఫ్రాక్స్కి ఏదైనా కొంచెం లూజ్ అయినా టైట్ అయినా మనం ఈజీగా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్స్ పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు నా దగ్గర మేక్ ఉంది పక్కన, దాంతో పెడుతున్నాను. చిన్న స్క్రూ పక్కన ఏదన్నా పెట్టుకోవచ్చు దాంతో. ఇలా ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ ఒకే సైజులో క్లాత్ ఒకే రకంగా పడతాయి ఫిల్స్ కూడా. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం కుట్టే ప్రతి ఐటెము హ్యాండ్స్ జాయింట్ కానీ, హ్యాండ్స్ బుట్ట చేతులకి ఎంత ఎక్కువ పెట్టాలి, ఎంత క్లాత్ అనేది ప్రతిదీ కూడా మీరు నోట్స్లో డ్రా చేసుకొని కొలతలు రాసుకుంటే అస్సలు మర్చిపోరండి. మీరు డ్రాయింగ్స్ లేకుండా ఎన్ని విన్నా కానీ అర్థం అవ్వదు. మీరు డ్రాయింగ్ వేసుకొని నోట్స్ రాసుకుంటేనే మీకు గుర్తుంటుంది. 6వ పాయింట్ వచ్చి సైడ్స్ జాయింట్ చేయడం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ కదా, చూడండి 8 ఇంచెస్లో 2వ భాగం 4 అంగుళాలు. ఇప్పుడు ఇది డబల్ మీద ఉంది కదా, హ్యాండ్ చుట్టూ కొలత 8 అంగుళాలు. కరెక్ట్గా 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకొని అక్కడ కుట్టు మొదలు పెట్టాను. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఒరిజినల్ అయితే హ్యాండ్ చుట్టు కొలత లూజ్ వచ్చేసి 10. 10లో 2వ భాగం 5 అంగుళాలు కదా, 1 అంగుళం లూజింగ్తో పాటు 6 అంగుళాల దగ్గర మార్క్ చేశాను. అక్కడికి వెళ్ళి మనం ఎక్స్ట్రా ఎంత పెట్టాం, ఇందాక ఖర్చు 1.5 ఎంత పెట్టాం కదా, 1.5 పెట్టాం కదా ఖర్చు. ఆ ఖర్చు కరెక్ట్గా అది వదిలేసి కుట్టు వేసుకోవాలి. ఇలా మనం 1.5 ఖర్చు వచ్చేట్టు కుట్టు వేసుకోవాలి. మిగతా అంతా ఇటువైపు మనం కొలతలు చూసి పెట్టిందే కదా. అసలు ఒరిజినల్ కొలతకి 1 అంగుళం లూజ్తో కలిపి పెట్టుకున్నాం మనం. 2 వైపులా కూడా ఇలా సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడే ఈ మనం నడుము కట్టుకునే బందు కూడా ఈ సైడ్ దీంట్లో వేసి కుట్టు వేసుకోవాలి. ఎలా లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఇలా మడిచి కుట్టు వేసుకుంటే పిల్లలకి లోపల ఎక్కడ కూడా గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది. ఓవర్లాక్ మిషన్ అందరి దగ్గర ఉండదు కదా, ఇలా కుట్టు వేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఇలా లోపలికి మడిచి కుట్టు వేసుకుంటే మీకు పీసులు లేకుండా నీట్గా ఉంటుంది. లోపల గుచ్చుకోకుండా ఉంటాయి ఖర్చులు. నేను హ్యాండ్స్కి అయితే దీనికి ఓవర్లాక్ చేశాను. ఈ సైడ్స్ అయితే ఇలా కుట్టాను మీకు చూపించడం కోసం. అటు ఇటు 2 పక్కల కూడా సైడ్ జాయిన్ చేసుకున్నాను. ఎందుకంటే మనం కింద తీసిన అంబ్రెల్లా చూడండి, అంబ్రెల్లా పార్ట్ ఫుల్ అసలు జాయింట్ లేదు, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కదా, అందుకని దీనికి 2 వైపులా జాయిన్ చేశాను. 13 అంగుళాలు వచ్చింది నడుము. మనకు ఒరిజినల్ నడుము లూజ్ ఎంత, 22 అంగుళాలు. అంటే ఇప్పుడు సగానికి 11 అంగుళాలు రావాలి కదా, 13 అంగుళాలు వచ్చింది. అటు 1 అంగుళం ఇటు 1 అంగుళం, 2 అంగుళాలు లూజు. చెస్ట్ లూజ్ వచ్చేసి 14 అంగుళాలు వచ్చింది. ఇక్కడ 13. ఇప్పుడు స్కిన్ టైట్ అనుకోండి, 1/2 ఇంచే పెట్టాలి ఎక్స్ట్రా. ఇప్పుడు మనం కొంచెం చిన్నపిల్లలు కాబట్టి ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టాను. ఒరిజినల్ కంటే ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము మనం. ఈ 7వ పాయింట్ వచ్చేసి ఈ అంబ్రెల్లా పార్ట్ ఉంది కదా, కింద పార్టు, దానికి కింద వైపు జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ మిషన్ మీద అంచులు కుట్టేది ఉంటుంది కదా, పాదం, ఫాల్ కుట్టే పాదం ఒకటి, అంచులు కుట్టే పాదం ఒకటి ఉంటుంది. ఈ అంచు కుట్టే పాదంతో మొత్తం జిగ్జాగ్ చేసుకోవాలి కింద పార్ట్ మొత్తం కూడా. చూడండి ఇప్పుడు దీనికి ఈ పార్ట్కి అసలు ఎక్కడ జాయింటే లేదు నడుం దగ్గర. దీన్ని ఎగ్జాక్ట్గా దీన్ని తీసుకెళ్ళి బాడీకి జాయిన్ చేసుకోవడమే. కింద వైపు మాత్రం ఇలా జిగ్జాగ్ చేశాను. కొంచెం టైం పడుతుంది, అంతే నిదానంగా కుట్టుకోవాలి, కొంచెం టైం పడుతుంది. ఈ పిల్లల ఫ్రాక్స్కైనా పెద్దవాళ్ళకైనా చార్జ్ చేసేది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కుట్టడం కష్టమేం కాదు, మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది సాగుతుంది మనం కట్ చేసినప్పుడు కంటే కూడా కొంచెం, ఎందుకంటే క్రాస్ కటింగ్లో ఉంటుంది కదా, కొంచెం సాగితే ఒక ఫ్రిల్ వేసుకోవచ్చు అక్కడక్కడ లూజ్ అయితే. ఇప్పుడు దీనికి జాయిన్ చేసుకుందాం. ఈ బాడీ పార్ట్కి ఈ అంబ్రెల్లా పార్ట్ జాయిన్ చేసుకోవడమే.
మొత్తం ఇలా మంచి ఒరిజినల్ వైపుకి తీసుకురావాలి క్లాత్. ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. ఇలా ఒక సైడ్ జాయింట్ దగ్గర మొదలు పెట్టాలి. ఎప్పుడు కూడా జాయింట్ చేసుకోవడం అనేది ఈ సైడ్ జాయింట్ దగ్గర మొదలు పెట్టుకోవాలి. మీకు ఏ డౌట్ ఉన్నా అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ క్లియర్ చేస్తాను. మీరు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగినప్పుడే నాకు కూడా నెక్స్ట్ వీడియో చేయాలి అని కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. వారానికి 1 లేదా 2 వీడియోస్, 2 లేదా 3 వీడియోస్ డే బై డే పోస్ట్ చేస్తాను, లేదా 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను వారానికి. డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి లాంగ్ వీడియోస్ కుదరదండి. ఏమైనా చిన్న డౌట్స్, చిన్న ఏమైనా విషయాలు ఉంటే షార్ట్ వీడియోస్లో పెడతాను. చిన్న విషయాలు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే చక్కగా నిదానంగా అందరూ నేర్చుకోండి. కంగారేం లేదు. హడావుడిగా వ్యూస్ కోసం ప్రతిరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి కుదరదు. ఈ టైలింగ్ ఎప్పుడు కూడా నిదానంగా నేర్చుకుంటేనే మీకు కూడా చక్కగా వస్తుంది. నా వర్క్ కూడా నేను చేసుకోవాలి కదా, చేసుకుంటూ నిదానంగా మీకు డే బై డే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా చక్కగా ఒక ఆర్డర్లో చెప్పుకుందాము. కంగారు ఏం లేదు, నిదానంగా నేర్చుకోండి. మీరైనా స్టిచ్ చేసిన ఫ్రాక్స్ చిన్న స్టిచ్ చేసుకుంటే చేయాలి తప్పనిసరిగా. నా ఇన్స్టా ఐడి వచ్చి వసంత క్రియేషన్స్ 99. మీరైనా కుట్టిని ఉంటే దానికి తప్పకుండా DM చేయండి, నేను చూస్తాను. తప్పకుండా దానికి పెట్టండి. మీరు ఏమైనా చిన్న ఫ్రాక్స్ కుడితే మాత్రం. నాకు మా ఇంటి దగ్గర ఉన్నాయి చిన్న కుట్టిని, నేను నేర్పించినప్పుడు. ఈసారి వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకొస్తాను, అవి కూడా చూపిస్తాను మీకు తప్పకుండా. చూడండి, ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కూడా అంబ్రెల్లా కటింగ్ పెట్టుకోవచ్చు. దీనికి కూడా క్లాత్ ఎక్కువ ఉంటే. ఇది క్లాత్ ఎక్కువ లేదు నాకు, అందుకే దీనికి ఫిల్స్ వేశాను. ముందే ఫిల్స్ వేసుకొని నడుము లూజుకు సరిపోను డబల్ మీద 13 అంగుళాలు వచ్చేట్టు దానికి ముందే ఫిల్స్ వేసి కుట్టుకున్నాను. ఇంక దీనికి జాయిన్ చేసుకోవడమే. కొంచెం ఇది చిన్నపిల్లలది కాబట్టి లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టాను. అదే పెద్దవాళ్ళది అనుకోండి ఇలా రాదు. నీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, పెద్దవాళ్ళది చూపిస్తాను. పెద్ద పిల్లలది ఒక 15-16 ఇయర్స్ పిల్లలది కుట్టే ఫ్రాక్స్ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో పెద్ద ఫ్రాక్ కుట్టడం చూపిస్తాను. కొంచెం చిన్న మార్పులతో ఇలాగే ఉంటుంది. నడుము దగ్గర మాత్రం ఇలా బాడీ ముందు సపరేట్గా సైడ్స్ జాయిన్ చేసుకొని కింద పార్ట్స్ జాయిన్ చేయడం కాదు. పెద్దవాళ్ళకి, పెద్ద పిల్లలకి ఏ పార్ట్కి ఆ పార్ట్, ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్కి ముందే ఈ కింద అంబ్రెల్లా పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. అది ఆ వీడియోలో చూద్దాము. ముందైతే ఇది చూసి ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకోవాలి. అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చక్కగా. ఈ పాపకి నేను 4-5 ఫ్రాకులు కుట్టాను. ఇది ఆఖరి ఫ్రాక్. ఇదే వీడియో తీశాను నేను. అంతకుముందు మొత్తం ఫుల్ వీడియో తీయలేదు కానీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఈ పాప ఫ్రాక్స్ అన్నీ. ఒక క్రాప్ టాపు 3 ఫ్రాక్స్ కుట్టాను. ఇలా వచ్చింది ఫైనల్గా. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.